హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే బాగున్నా. నేను అంతకన్నా ముందైతే ఫస్ట్ అయితే ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అయితే నేనైతే చెప్తున్నా అయితే మీకు అయితే అర్థమైద్ది అనమాట. సో అందుకే నేనైతే ఈ వీడియో మీకోసం అయితే ఇస్తున్నా. సో అందుకే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్చువల్గా ఈ రోజుల్లో బయట ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ అనేది లేవు. సో దానికోసం మనం మొత్తం రిలేటివ్ అంతా జాబ్స్ అనమాట. మన ఛానల్లో ఎక్కువ ఫుడ్ గురించి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ గురించి కానీ అంతేకాకుండా న్యూ ప్లేసెస్ గురించి కానీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. సో ఇవాళ అయితే మన ఎడ్యుకేషన్ గురించి కొని బయట ఎలా ఉంది అసలు యాక్చువల్ సిచ్యువేషన్ జాబ్స్ గురించి కానీ నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట పూర్తిగా. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏ జాబ్ చేస్తే బెటరు, ఎలా తెచ్చుకోవడం, ఏం ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బయట అయితే జాబ్స్ లేవు. ఎందుకంటే నాన్ ఐటీ జాబ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అందులో కూడా చాలామంది దానికి కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ కాంపిటీషన్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా 10 జాబ్స్ పడితే నియర్లీ 100-200 మెంబర్స్ అనేది వాక్ ఇంటర్వ్యూకి వస్తారు. సో ఇదే సిచ్యువేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఇలా ఉందన్నమాట. నేనున్న ప్లేస్లో అయితే ఇప్పుడు వచ్చేసి నేనైతే కేబిహెచ్పి అనమాట. కేబిహెచ్పి అనగానే చాలామందికి కొంచెం బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. సో కేబిహెచ్పిలో మ్యాక్సిమం కొన్ని న్యూస్లో కొన్ని వేరే రకంగా కొన్ని బ్యాడ్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయని మీకు తెలిసి ఉంటుంది, నాకు తెలిసి అయితే. సో కానీ కేబిహెచ్పిలో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరైతే జాబ్స్ కోసం కానీ ఏమైనా కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నారనుకో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మెయిన్గా ఇప్పుడు హైదరాబాద్కి రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చూస్తారనమాట, వాళ్ళకి అర్థమైపోద్ది. సో ఫస్ట్ థింగ్ ఏదో వచ్చేసిందంటే ఇక్కడికి వచ్చి కోచింగ్స్ అనేది జాయిన్ అవ్వకండి. ఎందుకంటే కోచింగ్స్లో జాయిన్ అవుతే చాలామంది జస్ట్ నీకు సబ్జెక్ట్ ఇచ్చి అంతే, నీకు వాళ్ళు జాబ్స్ ఏం చూపెట్టారు. ఫస్ట్ అలా చెప్తారు. నేను 32,000 కట్టా నేను ఒక కోచింగ్ సెంటర్లో. సో మీరు కూడా అలా కట్టకని ఈ వీడియో అయితే తీస్తున్నా. నేను ఎలా కట్టి మోసపోయానో మీరు అలా మోసపోవద్దని ఈ వీడియో అందుకే తీస్తున్నాను అనమాట. ఇది చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో ఇక్కడికి వచ్చాక మీరైతే ఫస్ట్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద స్కిల్ అనేది బాగా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ మీద ఉంటే కోడింగ్ అయితే మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. దాని తర్వాత ఏంటంటే కోడింగ్ కాకుండా మామూలుగా కొంతమంది కోడింగ్ వితౌట్ కోడింగ్ చేసే జాబ్స్ ఉంటాయి కొన్ని ఐటీలో. సో అలాంటి జాబ్స్ ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అలాంటి జాబ్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి జాబ్స్ కావాలనుకుంటే మీరు అలాంటి కోచింగ్స్ కాకుండా యూట్యూబ్లో అలాంటి కొన్ని సెర్చ్ చేసి నేర్చుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ నేర్చుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక కేబిహెచ్పి అనగానే చాలామంది పేరెంట్స్ అనేది భయపడతారు. సో ఇక్కడ ఉన్న బ్యాడ్ థింగ్స్ అనేవి కొన్ని జరుగుతుంటాయి. మెట్రో స్టేషన్ అనేది ఓన్లీ కేబిహెచ్పి కాదు, ఎక్కడైనా జరుగుతుంటాయి. కాకపోతే ఇక్కడ అనేది మన న్యూస్లో వచ్చిందనమాట. సో నేను ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నంటే మీరు ఇక్కడికి వచ్చాకని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉంటారు. సో ఇక్కడ ఉన్న కాంపిటీషన్కి మనం అయితే జాబ్స్ అనేది కొట్టలేమన్నమాట. నేను చెప్పే ఆలోచన ఏంటంటే మంచి ప్లేస్ చూసుకోండి. అంటే ఒక పీస్ఫుల్ ప్లేస్, అంటే ఒక పబ్లిక్ ఏరియా కాకుండా ఒక సిటీ ఏరియా కాకుండా కొంచెం అవుట్స్కట్ లైక్ మియాపూర్ కొంచెం లోపలికి ఎక్కడైతే నీకు పీస్ఫుల్ సరౌండింగ్ ఉంటుందో ఆ ఏరియాలో తీసుకోండి. ఇక్కడ ఉన్న కేపీహెచ్పిలో మొత్తం హాస్టల్స్ ఉంటాయి. సో హాస్టల్స్ ఉండడం వల్ల నీకైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ రూమ్లో ఒకరు ఎలా ఉంటారో తెలియదు. వాడు జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, జాబ్ లేని వాళ్ళు ఉంటారు, సో బయట తిరిగే వాళ్ళు ఉంటారు. అలా ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్స్ మనం ఉండి మంచిగా చదువుకుందామని మన ఇంట్లో పేరెంట్స్కి చెప్పి వచ్చి వాళ్ళకున్న హోప్స్ అనేది మనం ఇక్కడ పెట్టి చదువుకుందామని వచ్చి ఇక్కడికి వచ్చాక మనం బయట తిరిగితే బాగోదు. సో పేరెంట్స్కి ఇచ్చిన హోప్ అనేది మనం నిలబెట్టుకోవాలంటే మంచి సజెషన్ ఏంటంటే మీరు మంచి ఒక ప్లేస్ చూసుకొని మంచి చదువుకొని రోజు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటూ, అంతేకాకుండా మీకు ఏ స్కిల్ అయితే బయట ఏది ఉందో అది తీసుకొని ఆ స్కిల్ మీద బాగా నేర్చుకొని, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్ మీద బాగా నేర్చుకొని. నాకైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీద ఉంది. నేనైతే చాలా ప్రాజెక్టులు చేశాను. నేను అవి కూడా త్వరలో ఆ ప్రాజెక్ట్స్ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా ప్రాజెక్ట్స్ కూడా చూపెడతా. మీరు ఎవరైనా ఆ ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి. అందుకే నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే జాబ్స్ దొరకక ఇంకా అంతేకాకుండా ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా. యాక్చువల్గా నేను ఎంసీఏ చేస్తున్నా. ఇది గోయింగ్ ఆన్ అనమాట, ప్రోగ్రెస్ జరుగుతున్నా. కానీ నేను ఎంసీఏ చేసుకుంటూ జాబ్ అయితే చేస్తున్నా. నా జాబ్ వచ్చేసి నాన్ ఐటీ అనమాట, ఐటీ అయితే కాదు. సో దీంట్లో ఐటీ నుంచి నేనైతే సెమీ ఐటీకి అయితే మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నేను అలానే మూవ్ అవుదామని ఐటీకి అయితే మూవ్ అవ్వడానికి నేనైతే జాబ్ అయితే చేస్తున్నా. మ్యాక్సిమం ఇంకొక 5 to 6 months తర్వాత ఇంకా ట్రై చేస్తున్నా ఇంటర్నల్గా మూవ్ అవ్వడానికి. సో నేను ఒకవేళ మూవ్ అవుతే మీకు కూడా ఎలా మూవ్ అవ్వాలని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చెప్తా. దానికంటే ముందు ఏంటంటే సో మీరందరూ ఏం చేస్తారంటే ఒకవేళ మీకు కోచింగ్ తీసుకున్నాక కూడా ఈవెన్ మీరు చదివినాక కూడా జాబులు రాకపోతే ఏంటి అంటారు మీరు. ఒక్కోసారి అట్లా కూడా ప్రశ్నిస్తారు. ఎట్లా అంటే జాబ్స్ ఈవెన్ చదివినా కూడా జాబ్స్ రావట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి అని కూడా మీరు అడుగుతారు. నా క్వశ్చన్ ఏంటంటే నేనే చెప్తా.
ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఒకరు రాకపోయింది అనుకో, మీరు ఏదైనా ఒక జాబ్ ట్రై చేయండి, నాన్ ఐటీ అయినా ఐటీ అయినా. ఫస్ట్ ఎందుకంటే మీకు జాబ్ కల్చర్ అనేది తెలవాలి. సో కల్చర్ తెలవడానికి కోసం మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తే మీకు ఒక మనీ ఇన్కమ్ అని ఉంటుంది, మీకు ధైర్యం అని ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ అనేది మనీ ఏదో కొంచెం చిన్న జాబ్ అయినా చేస్తున్నారని వాళ్ళకి హోప్ ఉంటుంది. సో నేను ఫస్ట్ థింగ్ సజెషన్ ఏంటంటే ఏదైనా ఒక జాబ్ చేయండి. జాబ్ చేశాక అప్పుడు అందులో నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వడం, లేకపోతే ఇంకా ఏదైనా కోచింగ్ నేర్చుకొని ఇటు జాబ్ చేసుకుంటూ మనం ఏదైనా చదువుకొని ఇంకా ఐటీ జాబ్స్ కోసం ట్రై చేయండి. అలాంటి సిచ్యువేషన్ అదైతే బెటర్ అని నా ఆలోచన. సో నేనైతే బెస్ట్ థింగ్ అయితే అది ఇస్తాను అనమాట. చాలామంది జాబ్స్ లేరు కదా, సో ఇలాంటివన్నీ చేయండి. పక్క మీరైతే ఏదో ఒక జాబ్ చేస్తారు. సో మీకోసం ఏం తీస్తున్నాను, నేనైతే ఇంత ముందుకు జాబ్ లేనప్పుడు ఎంత బాధపడ్డానో ఆ బాధ మీరు పడొద్దని ఈ వీడియో తీస్తున్నా. అందుకే మీకోసం నేను ఏమైనా అప్డేట్స్ ఉన్న జాబ్స్ ఉన్నా నేను ఇప్పటి నుంచి అయితే నేను ఈ పోస్ట్ అనేది యూట్యూబ్లో అనేది పోస్ట్ చేస్తాను. నా ఛానల్ వచ్చేసి శాండీ అఫీషియల్ అనమాట. మీరు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్లో కామెంట్ పెట్టండి. మీకు వచ్చిన ఆలోచనలు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆ క్వశ్చన్లు అనేది కామెంట్లో అడగండి, నేనైతే చెప్తా. నాకు తెలిసినవి చెప్తా, తెలియకపోతే నేను తెలుసుకొని వారు చెప్తా, మీకోసం ట్రై చేస్తా. నెక్స్ట్ థింగ్ ఏం చేసంటే మీకు ఈ వీడియో చూసాక ఒకటి అర్థం అవ్వచ్చు, ఈయనేది మాకు చెప్తున్నాడు. మామూలుగా ఆల్రెడీ బయట జాబ్స్ నాకు లేవని తెలుసు, మళ్ళీ నాన్ ఐటీ జాబ్స్ అని మాకు చేయబుద్ది మొదలు నాన్ ఐటీ జాబ్స్ అని అనుకోవచ్చు. కాకపోతే తెలవని వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నా. మీ ఎవరైతే తెలియదో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే కొంచెం ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీరు అలా అనుకున్నా ఏం లేదు, మీరు ఒకలా నా వీడియో నచ్చకపోతే మీ ఇష్టం. ఒకలా మీకేమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, మేము కూడా నేర్చుకుంటా. ఎందుకంటే నాకు అన్నీ తెలియదు కాబట్టి. సో నాకు నేనైతే వీడియో తీస్తున్నా. అంతేగాని నాకు చాలా తెలుసని నేనైతే చెప్పట్లేదు. సో మీకేమన్నా తెలిసినవి ఉంటే మనకైతే ఈ వీడియోలో కామెంట్స్లో పెట్టండి, నేను కూడా నేర్చుకుంటా. అంతేకాకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. ఇంత టైం స్పెండ్ చేసినందుకు నా కోసం ఈ వీడియో చూసి నేనైతే థ్యాంక్ యూ సో మచ్ అని అందరికీ చెప్తా. ఎందుకంటే నేను నా ఛానల్ పెట్టి 2 years అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరు సబ్స్క్రైబర్స్ అనేది అవుతున్నాయి, బట్ నేను ఛానల్స్ ఎక్కువ వీడియోలు పెట్టట్లేదు. సో ఇప్పుడు అనేది వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు అయితే మీకోసం తీసుకొస్తా. యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి నేను దగ్గర ఇంటర్ నుంచి నా యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలని నాకు చాలా గోల్ అనమాట. అందరికీ ప్యాషన్ ఉంటుంది కదా. సో నాకున్న ప్యాషన్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఎడిట్ చేసి నా లైఫ్లో జీవితంలో ఏం సంపాదించకపోయినా యూట్యూబ్లో ఫేమ్ అవ్వాలని నా కోరిక అనమాట. అదొక డ్రీమ్ అనమాట. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి గుడ్ థింగ్స్ అనేది చేద్దాం అనుకుంటున్నాను నా లైఫ్లో. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేసుకుంటూ గుడ్ థింగ్స్ ఏంటో మీకు అనేది నేనైతే చెప్తాను అనమాట తప్పకుండా. అంతేకాకుండా మీరు తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని ఎండ్ వరకు చూడండి, పూర్తిగా చూస్తే అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలా ఆలోచించరు కాబట్టి నేను కొన్ని సజెషన్స్ అని ఇస్తుంటా. లైఫ్లో ఎవరు నాకు జాబ్ రాలేదని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఏదో ఒక రోజు అనేది మన రోజు అనేది వస్తుంది అనమాట. ఆ రోజు వరకు మీరు వేచి చూడండి. ఎందుకంటే ఒక్కసారి నాకు జాబ్ రావట్లేదు ఏం రావట్లేదు మైండ్ ఒకసారి నెగిటివ్గా థింక్ చేయకండి, పాజిటివ్ థింక్ చేయండి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేస్తే మ్యాక్సిమం లైఫ్ అనేది ఈజీగా మనం హ్యాపీగా ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇదైతే మీకైతే చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన కామెంట్లో మీకేమన్నా సజెషన్స్ కామెంట్లు అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్.